వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కారుమూరి వెంకటరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడుతున్నాడు. దానిపై ఒకసారి ఒక లుక్ చేద్దాం. విద్యాశాఖకు సంబంధించి విదేశాలు వెళ్ళి ఏం పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడికి? అయినా ఈయన దీన్ని ఏమంటారు జనరల్గా? విద్యాశాఖ మంత్రిగా విదేశాలు వెళ్ళి ఏం పెట్టుబడులు వచ్చినాయి అంటే స్క్రిప్ట్ రాసేవాడికి ఏమైనా బుర్రా బుద్ధి ఉందా? విద్యాశాఖ మంత్రిగా విదేశాలు వెళ్తే పెట్టుబడులు ఎందుకు వస్తాయి? ఐటీ శాఖ మంత్రిగా విదేశాలు వెళ్తేనే పెట్టుబడులు వస్తాయి. విద్యాశాఖ మంత్రి ఏంటి? రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యను అభివృద్ధి చేసే పని విద్యాశాఖ మంత్రిది. ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు చూసుకుంటున్నారు. మనోడు పాయింట్ అక్కడ ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా విదేశాలు వెళ్ళినటువంటి లోకేష్ గారు ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారని మాట్లాడాలా. మనోడేమంటాడు? విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు విదేశాలు వెళ్ళి ఎన్ని కంపెనీలు తీసుకొస్తారు? విద్యాశాఖ మంత్రిగా ఎన్ని కంపెనీలు తీసుకొస్తారు సార్? ఏందో ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఏదో ఒకటి మన పరువును మనమే తీసుకుంటాం తప్ప వేరే వాడు ఏడో శాఖలో ఈయన చూడటమే చేత కాదు ఈయనకి. ఈయన చదువు కొనుక్కొని ఏదైతే ఈ స్థాయికి వచ్చాడు, ఈవీఎంల ద్వారా ఎమ్మెల్యే అయ్యి వాళ్ళ నానే ముఖ్యమంత్రి కాబట్టి ఇప్పుడు నేను విదేశాలన్నీ తిరిగి వస్తానని చెబుతున్నాడు. సార్ సారీ ఫర్ దట్. నేను ఒక విషయం అడుగుతాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోతే జగన్ గారు ఎవరు? అలా అలా అంటే మీరేమవుతారు? మీరు పర్సనల్గా ఎందుకు టార్గెట్ చేస్తారనేది నాకు అర్థం అవ్వట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మరే చిన్న స్థాయి నాయకుడి నుంచి పెద్ద స్థాయి నాయకుడి వరకు స్టార్టింగ్ నుంచి ఇదే తంతు. పర్సనల్గా ఎందుకు అటాక్ చేస్తారు? కూటమి ప్రభుత్వంలో జనసేన నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ ఎవరు కూడా పర్సనల్గా అటాక్ చేయరు. ఒకవేళ పర్సనల్గా అటాక్ చేస్తే వాళ్ళు ఆ పార్టీలో ఉండరు. ఆ విషయం ఇంత క్లారిటీగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పర్సనల్గా అటాక్ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కాముగా ఉన్నాడు అని ప్రజల యొక్క ప్రశ్న. దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాలి. ఎందుకబ్బా నాన్న ముఖ్యమంత్రి అయ్యిండు, లోకేష్ గారు ఏదో ఈవీఎంల ద్వారా మంత్రి అయిపోయిండు. అసలు ఇది లోకేష్ గారు చేస్తున్నటువంటి పని మీకు ఏమైనా తెలుసా? లోకేష్ గారు ఎన్ని కంపెనీలతో మాట్లాడుతున్నాడో తెలుసా? విద్యా వ్యవస్థని ఈరోజు ఏ స్థాయికి తీసుకొచ్చాడో తెలుసా? మన హయాంలో చిన్న లాజిక్, గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రోజైనా, అంటే 5 సంవత్సరాలు అంటే 5 ఎగ్జామ్స్ పిల్లలు రాసే పరీక్షలు విద్యాశాఖ దగ్గర తీసుకొస్తే ఏ రోజైనా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలు మన జగనన్నకే సొంత పేపర్ ఉంది. ఏం పేపరు? సాక్షి పేపర్ ఉంది. ఆ సొంత పేపర్లో గవర్నమెంట్ స్కూల్లో ఈ పిల్లాడు ఇంత ఉత్తీర్ణత సాధించాడు, సో మేము గవర్నమెంట్ స్కూల్ ఈ స్థాయిలో అభివృద్ధి చేశాము అని ఏ రోజు కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లల యొక్క ఫోటోలు కానీ, గవర్నమెంట్ పిల్లల యొక్క మార్కులు కానీ ఎప్పుడు కూడా సాక్షి పేపర్లో ఎందుకు వేయలేదు గత 5 సంవత్సరాల్లో? చెప్పండి. దానికి కదా సమాధానం చెప్పాలా? అది కదా ప్రజలు అడుగుతుంది. అది కాకుండా లేనిపోనివన్నీ మాట్లాడితే ఎవరికి ఉపయోగం? మళ్ళీ ఏమైనా హట్ అయిపోతారు అందరూ. చంద్రబాబు నాయుడు అప్పులు, ఏదైతే నారా లోకేష్ ట్రిప్పులు, వీళ్ళ ఎమ్మెల్యేలేమో తిప్పలు. ఫైనల్గా వీటిని ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు. మీరు ఇలా ఒక ప్రాసలో చెప్పారు కదా, బయట ప్రజలు ఏమంటున్నారు తెలుసా? ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క తిప్పలు, ఎందుకంటే వైసీపీ నాయకుల యొక్క గొప్పలు, మళ్ళీ ఎలక్షన్ల కోసం ఓట్లు వేయండి అమ్మా అని ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు చూపిస్తారు చెప్పులు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు సమాధానం? దానికి ఎవరు చెప్పాలి సమాధానం? ప్రజలకు మీరే సమాధానం చెప్పాలా. అరెస్టులు ఈగాకి ఏమన్నాయి? విదేశీ పర్యటనకు వెళ్ళారని అన్నారు కదన్నా. విదేశీ పర్యటనకు ఇప్పుడు దాకా ఎన్నిసార్లు వెళ్ళాడు? నా దగ్గర లిస్ట్ ఉంది. విదేశ పర్యటనకి వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే ఆంధ్రప్రదేశ్కి కొన్ని పెట్టుబడులు కావాలి, ఆంధ్రప్రదేశ్కి కొన్ని కంపెనీలు కావాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ కల్పన జరగాలి. మన రాష్ట్రంలో చదువుకుని మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు బయట రాష్ట్రంలో వెళ్ళి పొట్టకూటు కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వచ్చి మన రాష్ట్రంలో పనిచేస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇందుకు గాను ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ విదేశాలు వెళ్ళి కంపెనీలతో మాట్లాడి, కంపెనీ సీఈఓలతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి గల కారణాలు, పెట్టుబడి పెడితే ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో అవన్నీ వివరిస్తాడు. కాబట్టి విదేశాలు వెళ్ళాలి. అంతేగాని వెళ్ళండి సార్ విదేశాలు వెళ్ళి అక్కడ కంపెనీలతో మాట్లాడండి సార్ అంటే లేదు అక్కడ చలి ఎక్కువ ఉంటుంది, నేను వెళ్తే అక్కడ చలికి తట్టుకోలేను, నేను వెళ్ళను అని చెప్పేసి మన అమర్నాథ్ లాగా కూర్చోరు ఎవరు అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇన్నిసార్లు వెళ్ళి ఏమైంది? అది లేదు. మళ్ళీ 2020 ఆల్రెడీ ఎగ్గొట్టారు. 2 ఏడాది 20 లక్షల మంది. నేను ఒకటే చెప్తాను అబ్బా, లాస్ట్ అండ్ ఫైనల్గా వీళ్ళకి ఎన్ని చెప్పినా చేసినా వీళ్ళు మరి వినే టైప్ అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అండ్ జగన్మోహన్ రెడ్డి కంపెనీ
అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీ అని అర్థం. మీరు ఇమీడియట్లుగా పార్టీని అమ్మేయండి, లేదా ఇది ప్రజల అభిప్రాయం, లేదా మీ పార్టీలో ఉన్నటువంటి సోకాల్డ్ నాయకులను బయటికి పంపించేసండి. ఈ రెండు జరిగినప్పుడే మళ్ళీ మీరు ప్రజల ముందుకు వెళ్ళొచ్చేమో. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ స్థాయికితో నేను స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పుడు వరకు అదే చెప్తా. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు వైఎస్ఆర్సీపీ పార్టీని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి స్టిల్ ఇప్పుడు వరకు వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు ఈ స్థాయికి వెళ్ళిపోయిందని నేను బల్ల గుద్ది చెప్తున్నా. కాదని ఎవరైనా కామెంట్ పెట్టండి చూద్దాం. దీనిపై మీ అభిప్రాయానికి ఇంత కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.